విశాఖలో మాజీ సైనిక కుటుంబాలు పేద దళిత భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో ఫ్రీ హోల్డ్ భూములు అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ దందా వెనుక ఉన్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు. రోజుల క్రితం వచ్చినటువంటి కథనం మళ్ళీ మొదలు పెట్టారు. ఇదిగోండి మళ్ళీ మొదలు పెట్టేశారు భూములు అని చెప్పి వచ్చినటువంటి కథనాలు ఇవన్నీ. విశాఖ భూములపై రాజకీయ గెద్దలు ఇవన్నీ కూడా ఇవి కథనాలు. ఏది జవాబుదారితనం అని చెప్పి వచ్చినటువంటిది. ఈ వీటిని బేస్ చేసుకొని ఇదిగోండి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి ప్రభుత్వం పరువు తీసేస్తున్నారు, కొంతమంది దీని మీద సమగ్ర విచారణ జరిపించమని చెప్పినటువంటి వ్యక్తులు. నా దగ్గర ఆధారాలతో అన్నీ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ ఐఏఎస్ అధికారుల పేర్లు కానీ కూటమి ప్రజాప్రతినిధుల పేర్లు కానీ అన్నీ కూడా బయట పెడతాం. ప్రభుత్వం ముందర చిత్తశుద్ధితో వీటి మీద విచారణ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని మేము కోరుతా ఉన్నాం. సిసోడియా గారికి తెలియకుండా 14 మెమోలు ప్రభుత్వం తెచ్చి ఆయన పేషీ నుంచి ఆయన ఓఎస్డీగా ఉన్నటువంటి మూర్తి అనేటువంటి వ్యక్తి సిసోడియా గారికి తెలియకుండా ఆయన డాంగిల్ నుంచి దొంగతనంగా జిల్లా కలెక్టర్ గారు పంపించినటువంటి మెమోలు ఇవి. 2 రోజుల క్రితం వచ్చినటువంటి కథనం.